హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ఈ రోజు మనం అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 7 గురించి అయితే ముందుకు మాట్లాడుకున్నాం. సో ముందుగా మనం ఎపిసోడ్ కి వెళ్లే ముందు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని కంప్లీట్ గా చూసి రివ్యూ ఎలా ఉందో కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో మనం ముందుగా ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం కొంచెం మసాలా గిసాలా స్పైసీనెస్ కోసం టాస్క్లలో మధ్యలో స్పైసీ కూడా యాడ్ చేస్తుంది శ్రీముఖి. మనం అదే క్లియర్ గా మాట్లాడుకున్నాం ముందుగా వీడియోలో. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఎపిసోడ్ అయితే నిన్నైతే ఎక్కడైతే అయిపోయిందో అక్కడ నుంచే మొదలు పెడతారు. సో ముందుగా ఈ రోజున సేమ్ 5 టాస్క్స్ అయితే జరుగుతాయి. ఫస్ట్ టాస్క్ వచ్చేసి మనకు ఎన్వలప్ టాస్క్. సేమ్ నిన్న ఎలిమినేషన్ ఎలా జరిగిందో సేమ్ ఈ రోజు కూడా ఫస్ట్ టాస్క్ అయితే అలాగే మొదలవుతుంది. సో సెకండ్ టాస్క్ వచ్చేసి మిర్చి విత్ బెలూన్ అనేసి మిర్చి టాస్క్ బెలూన్ టాస్క్ అయితే జరుగుతుంది. సో థర్డ్ టాస్క్ వచ్చేసి టేస్టింగ్ టాస్క్ అయితే జరుగుతుంది. అలాగే ఫోర్త్ టాస్క్ అయితే వాటర్ టాస్క్ అయితే పెడతారు. అది నేను క్లియర్ గా చెప్తాను. అండ్ ఫిఫ్త్ టాస్క్ అయితే ఐస్ వాటర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఐస్ వాటర్ టాస్క్ అయిన తర్వాత ఎవరెవరు అయితే టాప్ 15 లోకి సెలెక్ట్ అవుతారు, ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, మనమైతే క్లియర్ గా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మీకైతే కంప్లీట్ గా చెప్తాను. సో ఫస్ట్ టాస్క్ వచ్చినట్లయితే ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఎవరైతే తక్కువ డేర్లు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకైతే డైరెక్ట్ జ్యూరీసే ఇస్తారు. ఎవరికొరికి ఇస్తారు? ఫూటాకి మరియు అలాగే అపూర్వకి ఇస్తారు. అపూర్వకి ఫూటాకి ఇచ్చినప్పుడు ఎన్వలప్ టాస్క్ సేమ్. ఒక ఎన్వలప్ లో స్టే ఉంటది, ఒక ఎన్వలప్ లో ఎగ్జిట్ అనేది ఉంటది. సో వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి కార్డ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అపూర్వ వచ్చేసి బ్లూ కలర్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటది. అండ్ ఫూటాక్ వచ్చేసి కార్డ్ ఉంటది, గ్రీన్ కలర్ కార్డ్. సో అపూర్వ బ్లూ కలర్ కార్డు సెలెక్ట్ చేసుకున్న తర్వాత శ్రీముఖి చెప్తుంది, ఒకటే మిగిలిపెట్టది, నీకు బ్లూ కలర్ కార్డే కావాలంటే నువ్వు ఫైట్ చేయొచ్చు, నీకు ఎందుకు బ్లూ కలర్ కార్డు కావాలో చెప్పి నువ్వు ఆ కార్డు తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఫూటా వచ్చేసి లేదు లేదు ఐ గో విత్ గ్రీన్ అని అంటాడు. ఇక్కడ ఎందుకు నాకు కొంచెము నా రియల్ ఒపీనియన్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసి టు స్టార్ట్ సింబల్ కాబట్టి మనకు అనిపించేది. సో డెఫినెట్ గా గ్రీన్ లో వచ్చేసి స్టే పెట్టింటారని నా అభిప్రాయం. సో ఆపోజిట్ కలర్ తీసుకుంటే ఫూటాకు వచ్చేసి ఛాన్స్ ఉండేదని నా అభిప్రాయం. సో ఫూటా గ్రీన్ తీసుకున్న తర్వాత ఫూటాకు వచ్చేసి ఎగ్జిట్ వస్తుంది, అపూర్వ ఇంట్లో ఉండిపోతుంది. సో ఫూటాకి ఎగ్జిట్ వస్తుంది కాబట్టి సో డైరెక్ట్ గా ఎలిమినేట్ అయిపోతాడు. ఇప్పుడు మనం సెకండ్ టాస్క్ లోకి అయితే వెళ్దాము. సెకండ్ టాస్క్ వచ్చేసి ఇది మాత్రం కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయమే. సెకండ్ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందర శ్రీముఖి వచ్చేసి తలా ఒక గ్రీన్ చిల్లీ అయితే ఇస్తుంది. గ్రీన్ చిల్లీ వచ్చేసి ఎపిసోడ్ చాలా స్మూత్ గా వెళ్తుంది, కామ్ గా వెళ్తుంది. సో స్పైసీనెస్ యాడ్ చేయడం కోసం మీకు ఒక గ్రీన్ చిల్లీ ఇస్తాను, ప్రతి ఒక్కరు గ్రీన్ చిల్లీ ఒక బయట తినండి అని చెప్పినప్పుడు మన రైతు బిడ్డ ఝాన్సీ అక్క మాత్రం ఇచ్చి ఇవ్వగానే మొత్తం గ్రీన్ చిల్లీ ఫినిష్ చేసేస్తుంది. సో గ్రీన్ చిల్లీ ఫినిష్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం స్పైసీ యాడ్ చేయడం కోసం థాయిలాండ్ రెడ్ చిల్లీ అనేసి దీని వచ్చేసి వాళ్ళు ఒక ఏదో లెవెల్స్ లో అయితే క్యాలిక్యులేట్ చేస్తారు స్పైసీనెస్ ని. సో గ్రీన్ చిల్లీకి 5000 ఉన్నప్పుడు రెడ్ చిల్లీకి వచ్చేసి 50,000, 10 టైమ్స్ ఎక్కువ అని శ్రీముఖి చెప్తుంది. అది ఎవరికి ఇస్తుంది అంటే మన అమన్కి ఇస్తుంది. అమన్ ఎప్పుడు తెలిసింది కదా గత్తర చేస్తా ఉంటాడు. నాకైతే అమన్ ఏం చేస్తాడో తింగర్ గా ఏదంటే అది చేస్తా ఉంటాడు. సో ఏది ఇచ్చినా కూడా మనం చేసేసేయాలి, వెళ్ళిపోవాలి అన్నట్లుగా నాకైతే ఆ మెంటాలిటీ అనిపించింది. సో ఇదైతే అమన్కి ఇచ్చినప్పుడు అమను నేను తినేస్తానని చెప్పేసి ఒక బైట్ చేయగానే చాలా అనే మంటలతో అయితే చాలా ఇబ్బంది పడిపోతాడు. సో వాటర్ కూడా తాగేసి కొంచెం కూల్ అవుతాడు. ఇప్పుడైతే ఈ టాస్క్ ఎవరెవరు చేస్తారని చెప్తే అందరూ ఆల్మోస్ట్ అందరూ అయితే మేము చేస్తామనేసి చేతులు అయితే హ్యాండ్ రైజ్ అయితే చేస్తారు, చేతులు ఎత్తారు. సో మనోడు రోహిత్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. రోహిత్ అయితే నాకైతే చాలా కూల్ అండ్ కామ్ గా అనిపిస్తున్నాడు. సేమ్ నాకైతే రోహిత్ లో అభిజిత్ అయితే కనిపిస్తున్నాడు. రోహిత్ అయితే ఏదో ఒకటి మ్యాటర్ ఉంది, నాకైతే మంచి కంటెంట్ ఇస్తాడని అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కూడా. సో మనం రోహిత్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో టాస్క్ ఎవరెవరు చేస్తారని చెప్పినప్పుడు ఒక 4 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు. 4 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు సుష్మా లేడీస్ ఇద్దరు జెంట్స్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. అప్పుడు అమన్ కూడా ఉంటాడు అందులో. సో టాస్క్ ఇక్కడ ఏంటంటే గోస్ట్ మిర్చి అని చెప్పేసి ఇంకొక స్లైసెస్ ని ఇస్తారు, 2 మిర్చి స్లైసెస్ ని, స్పైసీ స్లైసెస్ ని ఇస్తారు. దాన్ని ఎంత స్పైసీనెస్ ఉంటుంది చెప్పండి అని అంటే యూనిట్ వైజ్ లో మీరు చెప్పండి అంటే ఒక్కొక్కరు ఒక గెస్సింగ్ అయితే చేస్తారు. సో అది వచ్చేసి కంప్లీట్ గా 10 టైమ్స్
ఈ థాయిలాండ్ రెడ్ చిల్లీతో కంపేర్ చేసుకుంటే 10 టైమ్స్ ఆల్మోస్ట్ 8 lakhs to 10 lakhs వరకు స్పైసీనెస్ ఎక్కువ ఉంటుంది అని చెప్తుంది శ్రీముఖి. నేనైతే అంత ఉండదని నేను అనుకుంటాను, ఎందుకంటే 10 టైమ్స్ అంటే ఆల్మోస్ట్ ఎవరు తినలేరు. వరల్డ్ లోనే ద స్పైసియస్ట్ స్లైసెస్ అంటే ఎవరు తినలేరు అనేసి నేను అనుకుంటున్నా. సో వాళ్ళైతే తిని టాస్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఆ స్లైసెస్ తినేసిన తర్వాత ఏం చేయాలంటే వాళ్ళు వచ్చేసి బెలూన్స్ ఊపల్లా. ఒక్కొక్కరికి అయితే 25 బెలూన్స్ ఇచ్చింటారు. ఆ బెలూన్స్ ఊపి పాల్గొట్టాల. ఇక్కడైతే నేను నిజంగా సుష్మా అయితే చాలా గ్రేట్ గా చేసిందని చెప్తాను. సుష్మా చాలా బాగా చేసింది, ఎందుకంటే మనం ఇది చెప్పకూడదు కానీ జెంట్స్ కి అయితే కొంచెం స్టెబిలిటీ ఉంటది, సో వాళ్ళు చేయగలరు. సో ఇక్కడ లేడీ అయినా కూడా ఫస్ట్ బెలూన్ వచ్చేసి ఫస్ట్ బెలూన్ అయితే సుష్మా వాళ్ళు కొడుతుంది. సో ఇక్కడైతే నేను సుష్మాకి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని అనుకుంటా, ఎందుకంటే తనైతే బాగా ఆడుతుంది. మధ్యలో వచ్చేసి ఈ టాస్క్ స్టార్ట్ చేసినప్పుడు తనే ఫస్ట్ బెలూన్ పలుకొట్టి తర్వాత ఏం చేస్తుందంటే ఆ తినిన స్లైసెస్ చేతులతో కళ్ళు అయితే తుడుచుకుంటది. అప్పుడు గేమ్ పాస్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే తనకి ఫుల్ కళ్ళ నుంచి వాటర్ వచ్చేస్తాయి. తనకైతే ఫుల్ కళ్ళు మండిపోయి ఫుల్ వాటర్ వచ్చేస్తా ఉన్నప్పుడు ఐ డ్రాప్స్ అయితే వేస్తారు. ఐ డ్రాప్స్ వేసి కొంచెం గేమ్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ గేమ్ రెజ్యూమ్ చేస్తే మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు సుమా అయితే ఫ్యూ సెకండ్స్ లేట్ అయిపోతుంది. ఫ్యూ సెకండ్స్ ఎవరితో కంపేర్ చేసుకుంటే దీపక్ అండ్ అమాన్తో కంపేర్ చేస్తే ఫ్యూ సెకండ్స్ లేట్ అయిపోతుంది. ఫస్ట్ ప్లేస్ లో దీపక్ వస్తాడు అండ్ అమాన్ వచ్చేసి సెకండ్ ప్లేస్ వస్తాడు, సుమా వచ్చేసి థర్డ్ ప్లేస్ వస్తుంది. సో ఇక్కడైతే నేను సుమాకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో చాలా ఫస్ట్ లో తనే ఫస్ట్ ఉండి ఫుల్ టైట్ ఫైట్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో ఈ టాస్క్ ఇంతతో ఇలా ముగుస్తుంది. సో ఇప్పుడు థర్డ్ టాస్క్ వచ్చేసి చాలా ఇదిగా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. చూడండి, థర్డ్ టాస్క్ వచ్చేసి ఏమిటంటే నిన్న వచ్చేసి ఓన్లీ లేడీస్ కి ఇచ్చారు. ఓన్లీ హెయిర్ కట్ టాస్క్ వచ్చేసి ఓన్లీ లేడీస్ కి ఇచ్చారు, కాబట్టి ఈ రోజు థర్డ్ టాస్క్ వచ్చేసి ఓన్లీ జెంట్స్ కి ఇవ్వాలని చెప్పేసి ఉండే జెంట్స్ అందరినీ పిలుస్తారు. అక్కడ ఉండే 4 members ని పిలిచినప్పుడు ఎవరైతే డేర్ టాస్క్ లలో తక్కువ పార్టిసిపేట్ చేసింటారో వాళ్ళకైతే ఛాన్స్ ఇవ్వాలనుకుంటారు. ఒకటి వచ్చేసి రోహిత్ అండ్ ఒకరు వచ్చేసి హేమంత్. ఇక్కడ రోహిత్ మ్యాటర్ చెప్పాలి. రోహిత్ భాయ్ ఏం చేస్తున్నాడో మనకైతే అర్థం కాదు, ఎందుకంటే చాలా ఇది చేస్తారు, పుష్ చేస్తున్నారు, జడ్జెస్ పుష్ చేస్తున్నారు. తనలో ఉండే టాలెంట్ అసలు ఇది నిజమా లేదంటే ఊరికే సైలెంట్ గా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాడా ఇలా అని చెప్పేసి చాలా అయితే వాళ్ళు ట్రిగర్ చేస్తారు రోహిత్ భాయ్ ని ట్రిగర్ చేసినా కూడా రోహిత్ వచ్చేసి అసలు ఏం లేకోకుండా కామ్ గా కూల్ గా వెళ్తా ఉంటాడు. పిఎస్సీ క్లాస్ లో వెళ్ళినప్పుడు ఫస్ట్ వచ్చేసి కమ్మ కుట్టించుకోవాలంట చెప్తారు. కమ్మ ఎక్కడెక్కడ కుట్టించుకుంటారో మీరు వచ్చేసి రాసి ఎన్వలప్ లో నాకు వేయండి అని చెప్పినప్పుడు బిందు అది ఇద్దరు కలిసి ఇయర్ కి అలాగే కన్నుకి 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇయర్ కన్ను రేప ఇక్కడ కన్ను రేపకి ఇక్కడ ముక్కుకి ఇచ్చినప్పుడు ఇద్దరు వచ్చేసి కన్ను ఇయర్ అని రాసి ఇస్తారు. సో కన్ను ఇయర్ ఇద్దరు రాసినారు కాబట్టి డిఫరెంట్ గా ఉండాలి. ఎవరైతే ముక్కుకి కుట్టించుకుంటారో వాళ్ళకైతే ఇచ్చేస్తాము అని చెప్పి చెప్తారు. ఎవరికైతే ముక్కు కుట్టించుకుంటారో వాళ్ళకైతే ఇస్తామని చెప్తారు. అప్పుడు వచ్చేసి ఏం చేస్తారంటే ఇద్దరు ముక్కుకి రెడీ అని చెప్తారు. ఇద్దరు ముక్కు కూడా రెడీ అని చెప్పినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ముక్కు కూడా ఇద్దరు రెడీ అన్నప్పుడు స్పెక్ట్రమ్ కి ఎవరైతే కుట్టించుకుంటారో వాళ్ళకే మేము ఛాన్స్ ఇస్తామని చెప్పేస్తారు. అప్పుడైతే మన రోహిత్ భాయ్ కంప్లీట్ గా నో చెప్పేసి వెళ్ళిపోతాడు. నో చెప్పేసి వెళ్ళి వచ్చినప్పుడు హేమంత్ అయితే రెండింటికి కుట్టించుకోవడానికి రెడీ కాబట్టి వాళ్ళు స్పెక్ట్రమ్ తీసేసి ఓన్లీ నోస్ కే పింగ్ చేస్తారు. నిజంగా రోహిత్ కి అయితే చాలా హ్యాట్స్ ఆఫ్ భయ్య. అసలు ఈ సీజన్ లో అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఏ టాస్క్ ఇచ్చినా అసలు కంటెండర్స్ రెడీగా ఉన్నారు భయ్య చేయడానికి, అసలు మామూలుగా లేదు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఇచ్చి పడేసేటట్టున్నారు. ఏదైనా రెడీ, మేం చేస్తాం అన్నట్లు వస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఈ టాస్క్ ఇంతటితో కంప్లీట్ అయిపోయి ముక్కుకి చెవుకి రెండింటికి కమ్మ అయితే పెట్టేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫోర్త్ టాస్క్ ఏం జరుగుతుంది అంటే వాటర్ టాస్క్ జరుగుతుంది. వాటర్ టాస్క్ లో ఎవరెవరు చేస్తారంటే మిగతా వాళ్ళు ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళందరూ ఫైట్ చేస్తారు, మేం చేయాలని హ్యాండ్ రైజ్ చేస్తారు. అప్పుడు రోహిత్ భాయ్ వచ్చేసి చాలా కామ్ గా పీస్ఫుల్ గా అసలు నాకు ఈ వరల్డ్ కి ఏం సంబంధం లేదన్నట్టు కూర్చొని గుమ్మని ఉంటాడు. అప్పుడు నవదీప్ నుంచి కమెంట్ చేస్తాడు, నాకు ఈ సంబంధం లేదు భయ్యా,
రోహిత్ కి చెప్తాడు, నాకు ఈ సంబంధం లేదు భయ్యా, నేనేంటో నా విధానాలు ఏంటో అన్నట్లుగా ఉన్నట్లు ఉంటాడు రోహిత్. సో అప్పుడు అలా చెప్పినప్పుడు, నేను చెప్పినాకైనా నువ్వు స్టాండ్ తీసుకోవచ్చు కదా అని అడిగినప్పుడు బిందు అది అప్పుడైతే లేస్తాడు, నేను చేస్తానని వస్తాడు. సో వాళ్ళు చెప్పిన తర్వాత వస్తాడు, ముందు అడగలేదు కాబట్టి అనేసి తనైతే ఈ టాస్క్ ఇవ్వరు. సో ఈ టాస్క్ చేసి ఎవరెవరికి ఇస్తారంటే ఫస్ట్ రుచితకి, సింగర్ యాంకర్ ప్రియాంకకి అయితే ఇస్తారు. యాంకర్ ప్రియాంకకి ఇచ్చినప్పుడు ఇది ఏం జరుగుతుందంటే, రుచిత వచ్చేసి ఆ టాస్క్ లో ఉన్న థింగ్స్ తో కాళ్ళు రెండు టైట్ గా కట్టేసుకోమని చెప్తారు. సో కాళ్ళని కట్టేయడానికి పక్కన నుంచి ఇద్దరు పిలిచి వాళ్ళు టైట్ గా కట్టేయమన్నప్పుడు, నాకు అసలు ఈ కంఫర్ట్ లేదు, నాకు పోవడానికి లేదు, నడవడానికి లేదు అనేసి కొంచెం ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. ఆర్గ్యుమెంట్ శ్రీముఖితో జరిగినప్పుడు, టాస్క్లు ఇచ్చేది కంఫర్ట్ కోసం కాదు, టాస్క్లు అంటే డేర్ టాస్క్లు అన్ని డేర్ లాగే ఉంటాయి, సో నువ్వు డేర్ చేయాలని చెప్పేసి అక్కడ ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగి శ్రీముఖి వచ్చేసి అయితే రుచితాన్ని అయితే పంపించేస్తుంది, ఆ పార్టిసిపేషన్ నుంచి పంపించేస్తుంది. సో తర్వాత ఎవరికి ఛాన్స్ ఇవ్వాలంటే అప్పుడు మన రైతు బిడ్డ ఝాన్సీకి అయితే ఛాన్స్ ఇస్తారు. ఝాన్సీ ఛాన్స్ ఇచ్చినప్పుడు టాస్క్ ఝాన్సీ అయితే నేను చేయడానికి రెడీ అని చెప్పేసి ఝాన్సీ అయితే వస్తుంది. సో ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయ్యే ముందర ట్విస్ట్ ఇస్తారు, వైబ్రేటర్స్ పెడతారు, ఇద్దరి చేతులకి వైబ్రేటర్స్ పెట్టి షాక్ ఇస్తా ఉంటారు. ఆ వైబ్రేటర్స్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి. అది పెట్టుకొని వాళ్ళైతే వాటర్ పోయాలి. ఇదైతే కొంచెం ఈజీ టాస్క్ లానే అనిపించింది. ఈజీ టాస్క్ లో చేసిందంటే ఎవరైనా గెలిచే వాళ్ళని అనిపించింది. సో ఇద్దరు అయితే చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో చాలా దగ్గరకు వస్తారు. జస్ట్ 0.1 తో ఓడిపోతుంది ఎవరైతే ప్రియాంక. సో ఈ టాస్క్ చేసినప్పుడు అద్భుతంగా ఆడతారు ఇద్దరు. సో థర్డ్ టాస్క్ అయితే మైన్యూట్ పాయింట్ తో ఝాన్సీ అయితే గెలిచేస్తుంది. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఫోర్త్ టాస్క్ వచ్చేసి జ్యూరీసే ఎవరెవరు పంపించాలనేసి, ఎవరెవరు చేస్తారని టాస్క్ అని అన్నప్పుడు జ్యూరీ సెలెక్ట్ చేసి ముగ్గురిని అయితే పంపిస్తారు. ఎవరోని జ్యోత్స్నాను పంపిస్తారు, గాయత్రిని పంపిస్తారు, అలాగే మన రోహిత్ భయ్యగానే ఛాన్స్ ఇస్తారు. రోహిత్ భయ్య ఈ టాస్క్ లో చాలా డిఫరెంట్ గా ప్లే చేస్తాడు, తన ఫుల్ మైండ్ ఉపయోగించి ఈ టాస్క్ లో అయితే గెలుస్తాడు. సో ఈ టాస్క్ ఏంటంటేసి, మన క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదా, అవన్నీ మన ఒంటికి అంటించుకోవాలి. ఆ ఇచ్చిన టైంలో ఎవరైతే ఎక్కువ క్లిప్స్ ని వాళ్ళ ఒంటికి పెట్టుకుంటారో వాళ్ళైతే ఈ టాస్క్ లో కంప్లీట్ గెలిచినట్టు. సో మన రోహిత్ భాయ్ ఏం చేస్తాడంటే తన తెలివి అంతా ఉపయోగించేసి ఫస్ట్ కాళ్ళ నుంచి అయితే స్టార్ట్ చేస్తాడు. ఎక్కడెక్కడైతే మనకు పెయిన్ తక్కువగా ఉంటుందో, అక్కడ కొంచెం డ్రై స్కిన్ ఎక్కువ ఉంటుందో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు రోహిత్ భాయ్. వీళ్ళు ఏం చేస్తారంటే గాయత్రి అండ్ జ్యోత్స్న సెన్సిటివ్ పార్ట్ నుంచే, ఇక్కడ నుంచి ఆర్మ్స్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు గాయత్రి అయితే మధ్యలోనే క్విట్ అయిపోతుంది, టాస్క్ చేయలేక వెళ్ళిపోతుంది పెయిన్ ఎక్కువ రావడంతో. సో జ్యోత్స్న అయితే మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఇస్తుంది, కాంపిటేటివ్ స్పిరిట్ తో మొత్తం టాస్క్ కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ చేసినప్పుడు ఈ టాస్క్ లో మన రోహిత్ భాయ్ అయితే గెలుస్తాడు. రోహిత్ భాయ్ మనకైతే 102 సంథింగ్ క్లిప్స్, 109 క్లిప్స్ పెట్టుకొని తనైతే ఫస్ట్ ప్లేస్ లో వస్తాడు. జ్యోత్స్న అయితే 76 సంథింగ్ క్లిప్స్ పెట్టుకొని తనైతే సెకండ్ ప్లేస్ లో ఉంటది. ఈ టాస్క్ ఇంతటితో ముగిసిన తర్వాత ఫిఫ్త్ టాస్క్ ఏంటంటే ఐస్ వాటర్ టాస్క్. ఐస్ వాటర్ ఇది వచ్చేసి కొంచెం ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పాలి. ఐస్ వాటర్ లో కూర్చొని బజర్ వచ్చేంత వరకు లేయడం కాకుండా ఐస్ వాటర్ లోకి వెళ్ళి కూర్చోవాలి. ఐస్ వాటర్ లో కూర్చున్న తర్వాత ఏం చేయాలి, 3 minutes కి దగ్గరలో ఎవరైతే ఫస్ట్ బయటకు వస్తారో వాళ్ళు గెలిచినట్టు ఈ టాస్క్. సో ఈ టాస్క్ ఎవరెవరికి ఇస్తారంటే మన రుచితకి మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారు, ఎందుకంటే ఎవరైతే తక్కువ ఆడింటారో వాళ్ళకైతే మళ్ళీ ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి రుచితకు అలాగే అపూర్వకి అయితే ఇస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఐస్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు క్యాలిక్యులేషన్స్ వీళ్ళకుంటాయి. మామూలుగా ఎవరైనా టైం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, 60 సెకండ్స్ కాబట్టి 180 సెకండ్స్ ఎవరైతే క్యాలిక్యులేట్ చేసుకుంటారో వాళ్ళైతే దగ్గరగా లేసేయచ్చు ఆ టైమర్ ఆన్ చేసిన తర్వాత. సో వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో జ్యూరీస్ వెళ్ళి డిస్టర్బ్ చేస్తారు, వీళ్ళ మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ డైవర్ట్ చేసేదానికి ట్రై చేసినప్పుడు ఎవరైతే క్లోజ్ గా 33 minutes కి క్లోజ్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మేము ఇది విన్నర్ గా చెప్తామని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు ఏం చేస్తుందంటే అపూర్వ అయితే ఫస్ట్ లేస్తుంది, తర్వాత రుచిత లేస్తుంది. అపూర్వ టైమింగ్స్ వచ్చేసి 3.14 seconds, 3 minutes 14 seconds అయితే లేస్తుంది. సో రుచిత సెకండ్ లేస్తుంది కాబట్టి ఇక్కడ రుచిత వచ్చేసి మనకు ఈ టాస్క్ లో అయితే ఓడిపోతుంది. సో ఇదైతే బిగ్ బాస్ 5 టాస్క్లు. సో ఈ టాస్క్లలో నుంచి యాక్చువల్లీ నిన్నతో కంపేర్ చేసుకుంటే 13 మంది ఉంటారు. 13 మందిలో నుంచి ఓన్లీ
ఆల్మోస్ట్ 8 మెంబర్స్ వెళ్ళాలి. 8 మెంబర్స్ వచ్చేసి టాప్ 15 లోకి వెళ్తారు. 18 మెంబర్స్ వెళ్తే ఆల్మోస్ట్ 5 మెంబర్స్ అయితే ఎలిమినేట్ అయిపోతారు. ఫస్ట్ వచ్చేసి ఫుట ఫస్ట్ లోనే వెళ్ళిపోతాడు. సో మిగతా వాళ్ళు నలుగురు. ఇక్కడైతే నాకెందుకో గాయత్రి ప్లేస్ లో వచ్చేసి సుమాన్ గాని లేదంటే జ్యోత్స్నాన్ గాని పంపించిండొచ్చు అని నా ఒపీనియన్. ఎందుకంటే జ్యోత్స్న వచ్చేసి టాస్క్ అయితే కంప్లీట్ చేస్తుంది. అండ్ సుమా చూసుకున్నట్లయితే సుమా కూడా చాలా బాగా ఆడుతుంది ఆ టాస్క్ లో. లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో అయితే ఆ టాస్క్ ని ఓడిపోతుంది. సో నాకు గాయత్రి అయితే మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తుంది కాబట్టి తను ఎలా ఏ బేసిస్ లో సెలెక్ట్ చేశారో అయితే మనకైతే తెలియదు. నా జనరల్ ఒపీనియన్ వచ్చేసి గాయత్రి ప్లేస్ లో వీళ్ళిద్దరికి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు అని నా ఒపీనియన్. సో ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోని కంప్లీట్ గా చూడండి. కంప్లీట్ గా చూసిన తర్వాత మీ ఒపీనియన్ అంటే కమెంట్ లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. సో నాకు మీ సపోర్ట్ కావాలి. సో మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.